మేమంతా కొన్నేళ్ల నుంచి ఎప్పుడో ఎవరో నిజాం పాలనలో జరిగినాయి తప్ప, రజాకారుల కాలంలో జరిగినాయి తప్ప, ఈ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మాత్రం ఇట్లాంటివి ఏం జరగలేదు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు నేను ఇన్నేళ్ల నుంచి చూస్తున్నా కాబట్టి బీజేపీ అంటే బీజేపీ గంతే ఉన్నది, దాని జాగలది ఉన్నది అంతే. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఏం లేదు. ఏం గెలిచిండ్రు వాళ్ళు? ఉన్న ఒక్కడిని కూడా చక్కగా ఉంచుకోకుండా ఆయననే దింపిరి. ఉన్న ఒక్కళ్ళిద్దరు కూడా వాళ్ళంతకు వాళ్ళు రిజిగ్నేషన్ చేసి వాళ్ళంతకు వాళ్ళే రిజిగ్నేషన్ చేసుకునే కాడికి తెచ్చిర్రు. ఒకలో ఇద్దరో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యాదగిరిగుట్టకు పోయి నేను మాట్లాడితే నన్ను చూడ్డానికి చాలా మంది వస్తారేమో, కానీ యాదగిరిగుట్టలున్న నాయనకే ఓటేస్తారు. ఎందుకంటే నాయన ఆడనే 24 గంటలు ఉంటాడు కాబట్టి. అంతే కదా. చంద్రముఖి వచ్చిందని యాదగిరిగుట్టలు ఉన్న వాళ్ళందరూ నేను చెయ్యి ఊపుతా అంటే నాకు చెయ్యి ఊపుతారు, నన్ను వీడియోలు తీస్తారు. ఎందుకంటే రాక వచ్చిన చుట్టం కదా, మర్యాద చేయాలి అని. అంతకు మించి వేరే ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి కారణం ముఖ్యంగా ఏంటి అంటే, ఇక్కడ క్యాండిడేట్. మనం క్యాండిడేట్ గురించే మాట్లాడాలి. నవీన్ అన్న ఏందో అందరికీ తెలుసు, ఆయన చదివేందో అందరికీ తెలుసు, ఆయన గుణం ఏందో అందరికీ తెలుసు. అందరికి తెలిసిందే మనిషి. ఆయన చెడ్డీలు వేసుకొని ఈడనే పెరిగిండు, ఆయన తిరిగింది ఈడనే, వాళ్ళ నాయన తిరిగింది ఈడనే. ఏడ నుంచో సంచి పట్టుకొని వచ్చి ఈడ కూర్చున్న మనుషులు కాదు వాళ్ళు. పొద్దుపోనికే ఈడ పుట్టి పెరిగిరు. ఈడ పొలాలు ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు, బిల్డింగ్లు కట్టినప్పుడు వాళ్ళే ఉన్నారు, స్టూడియోలు కట్టినప్పుడు వాళ్ళే ఉన్నారు, ఫిలిం నగర్ కొండ మీద వాళ్ళే ఉన్నారు. ఇవాళ బిల్డింగ్లల్లో మీరు ఉన్నారు అంతే.